కింద సీల్ పోయిందన్న, 4 వీల్ కొండది కింద సీలు ఓపెన్ చేస్తానికి క్రాస్లో ఓడబిగుతున్నాం అన్న. ఒక చిన్న సీల్ వెళ్ళేసినాం అన్న, ఇది పోయింది, ఇది వేసినాం ఇక్కడ. ఇది 4 వీల్ కొండది ఇంకో సీల్ అన్న, ఇక్కడ వస్తుంది, ఇది పోయింది, ఇట్లా ఓడబీకినాం. ఇది ఓడబీకింది సీల్ ఇందులో వస్తుంది అన్న. ఇక్కడ కొత్త సీల్ ఇందులో వేస్తాం అన్న, బండి రాసి. ఇంకో కొత్త సీల్ అన్న, నెంబర్ వచ్చేసి SJ38993 సీల్ నెంబర్ పెద్దది. ఓపెన్ చేస్తున్నాం అన్న, సీల్ తీసి ఇక్కడ అనాబండి రాసి ఇక్కడ ఎక్కియాలన్న. ఇట్లా ఆయిల్ కాకుండా ఉంటుంది. 4 వీల్ 70 HP ఇంజిన్. అలా టర్బో పైప్ కూడా ఇది లీక్ అవుతుందండి, ఇది ఇక్కడ లీక్ అవుతుందని మళ్ళీ సీజన్లో ఇబ్బంది అని చెప్పేసి కొత్త పైప్ వేసినామండి. ఇది కొత్త పైప్, ఇది బండి రాస్తున్నామండి. 666 వైట్ అనాబండ. వైట్ రాసుకోవచ్చు, రెడ్ రాసుకోవచ్చు. ఇట్లా చుట్టూ అనాబండ రాసుకొని దాని కింద పెట్టాలండి. చేతితోటి నీట్గా అనుకోవాలండి. మనకి గేర్ ఆయిల్ లీక్ కాకుండా ఉండాలి. గేర్ ఆయిల్ ఎందుకంటే మనకి రేట్ ఎక్కువ కాబట్టి ఇంత కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడాలండి. గేర్ ఆయిల్ ఫిల్టర్ కూడా కొత్త చేసినామండి. పని గేర్ ఆయిల్ మార్చుతున్నాం కాబట్టి గేర్ ఆయిల్ కూడా కొత్త చేసినామండి. ఇది పాత ఫిల్టర్, ఇది పాత ఫిల్టర్ తీసేసింది, కొత్త ఫిల్టర్. ఇది వెనక ఫిల్టర్ కూడా మార్చినామండి. ఇది వెనకది గేర్ ఆయిల్ హౌసింగ్లో వెనక ఉంటుందండి. వెనక గేర్ బాక్స్ కింద ఉంటుంది, ఇది పెద్దగా పొడుగు ఉంటుంది. ఇది కూడా కొత్త చేసినామండి. ఇది ఎక్కడ వస్తుందంటే ఇక్కడ వస్తుందండి. ఇది 12-13 బోల్ట్ 2 ఓడబీక్కొని ఈ చెప్ప తీస్తే బయటకు వస్తుందండి. అందులో ఉంటుందండి. అది కూడా కొత్త చేసినాం. ఇది పాత ఫిల్టర్. సీల్ కొత్త వేసి తుడుతున్నామండి. దానికి గేర్ బాక్స్ కింద కుండా తుడుతున్నాం. సీల్ కొత్త చేసినాం. కింద ఉంది కాబట్టి గీడ కరెక్ట్ కావట్లేదండి. దేనికి ముందు కంటే ఇలా ఆయిల్ మొత్తం వద్దండి. రెండు వైపులో ఈ సిలిండర్ ఆ సిలిండర్ ఆయిల్ తీసుకోవాలి, పాత ఆయిల్. ఇట్లా తీసుకుంటే ఇలా ఆయిల్ మొత్తం, పాత ఆయిల్ మొత్తం బయటకు వెళ్తుంది. పైన మళ్ళీ మనం 2 ఫిల్టర్ మార్చుకున్నాం, సీల్ వేసుకున్నాం. ఇట్లా దీంట్లో దాని సిలిండర్ పాత ఆయిల్ తీసుకొని మేము పెట్టుకుంటే మనం కొత్త ఆయిల్ పైన పోసుకోవచ్చు. సీల్ ఏటం అయిపోయిందన్న, ఆయిల్ పోస్తుంది ఇప్పుడు మనం.